బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా అన్యాయంగా చాలామంది పిఎస్ఓలను తీసేసింది. ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళని టార్గెట్ చేశారు. ఈ విధంగా ఒత్తిడి పెంచడం వల్లనే ఈరోజు మా స్థానిక మాజీ శాసనసభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మరి ఇలా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యి అలా హాస్పిటల్లో మృత్యుతో పోరాడుతూ ఉన్నాడు. సో చాలా బాధగా ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు మీరు చేసిన పని కరెక్ట్ కాదు. నిజంగా చట్టం అంటే అందరికీ సమానంగా ఉండాలని రాజ్యాంగం చెప్తుంది. జీవించే హక్కు అందరికీ ఉందని చెప్తుంది. జీవించే హక్కు అంటే కేవలం కాంగ్రెస్ వాళ్ళకే కాదు, బీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఉంది, మిగతా పార్టీలకు కూడా ఉన్నది. అంతే తప్ప మీకు మీ దోస్తులైన వాళ్ళకు అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే మీరు గన్మెన్ ఇస్తున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ఇది పబ్లిక్ మనీతో చేస్తున్నారు. మరి మీ డీజీపీ గారేమో మేము అట్లా స్టేటస్ను బట్టి హోదాను బట్టి ఇవ్వడం లేదంటున్నారు. కానీ గ్రౌండ్ మీద జరుగుతున్నది మాత్రం అది కాదు. అందుకొరకే మేము ఈ సెక్యూరిటీ రివ్యూ కమిటీ అనే ప్రహసనం ఏదైతుందో దాన్ని బంద్ చేయాలి, ఆ డ్రామాను బంద్ చేయాలి. బంద్ చేసి మళ్ళీ గతంలో ఏ విధంగా అయితే మరి అన్ని పార్టీలకు నిజంగా ముప్పున్న వాళ్ళకి ఏ విధంగా గన్మెన్ ఇచ్చారో వాళ్ళకే ఇవ్వాలి తప్ప ఒక అర్హత లేని వాళ్ళకి ఇవ్వకూడదు అనేది మేము మళ్ళీ చెప్తున్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి టార్గెట్ గానే నర్సంపేట కేసులు పెట్టడం జరిగింది. కేసులు ఎందుకు పెడుతున్నారు? ఫైమ్ కురేష్ ఎవరు? అది నేను ఆల్రెడీ మీడియా సమావేశంలో చెప్పిన. మరి ఆ ఫైమ్ కురేష్ ఎవరు ఏందనేది పోలీసులు కనుక్కోవాలి. నాకున్న సమాచారం ఆ కుటుంబ సభ్యులు అదేవిధంగా ఆ పార్టీ నాయకులు ఇచ్చిన సమాచారం మేరకే నేను ఈ విషయం చెప్పడం జరిగింది. సో అందుకొరకు ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. కానీ ఆ కేసు అక్రమని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తున్నారు. దీనికి వాసవి బిల్డర్స్ అంటోడు విజయ్ కుమార్ అంటోడు కూడా సపోర్ట్ చేసిందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మరి తప్పకుండా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయి అనుకుంటున్నాం. కానీ ఈ అక్రమ కేసులు పెట్టడం, గన్మెన్లను తీసేయడం, ఆయుధాల లైసెన్స్ను మరి రద్దు చేయడం, ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని పూర్తిగా టార్గెట్ చేసేవిగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా సివిల్ సప్లైస్ స్కామ్కు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాడు. విద్యాశాఖలో బంకర్ బెడ్ టెండర్ల స్కామ్ ఏదైతుందో ఆ స్కామ్కు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాడు. ఈ విధంగా కుంభకోణాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి హాని కలిగించడం కోసమే ఈరోజు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మీకు తెలిసిన ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఆయన చికిత్సలో ఉన్నాడండి. డాక్టర్లు నిన్న కొంత మెరుగ్గా ఉందని చెప్పారు. కాకపోతే ఇంకా బ్రెయిన్లో ఇంకా యాక్టివ్ కాలేదని చెప్తున్నారు. సో మరి మళ్ళీ ఈవినింగ్ బులెటిన్ ఇస్తున్నారు. హైడ్రా కమిషనర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వెనకేసుకు వస్తుంది. 50 కేసులు కాదు ఇంకా 50 కేసులు కోర్టు ధిక్కరలు వస్తాయని కూడా ఇంతకుముందు దుద్దుల శ్రీధర్ బాబు ఆయనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడినటువంటి విషయం కూడా తెలుస్తూ ఉంది. ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏ స్క్రిప్ట్ ఇస్తే మినిస్టర్లు అందరూ అదే మాట్లాడతారు. దుద్దిల శ్రీధర్ బాబు కాకపోతే పొన్నం ప్రభాకర్ ఎవరైనా అదే మాట్లాడతారు. రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ రైటరు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వము, మాటలు అన్నీ కూడా రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు. ఆయన కోర్టుతో కొట్లాడ పెట్టుకోవాలనుకుంటే ఆయన పర్సనల్ చాయిస్, నేనేం చేయలేను. గౌరవ కోర్టు న్యాయస్థానం రాజ్యాంగం ద్వారా సృష్టించబడ్డది. ఆ న్యాయస్థానాన్ని గౌరవించలేకపోతే దానికి నేనేం చేయాలని డివిజన్ బెంచ్ పోతా అంటే పో, నీకు హక్కుంది పో, సుప్రీంకోర్టు పోతా అంటే పో. కానీ రేపొద్దున కంటెంప్ట్లలో ఆఫీసర్లు జైలుకు పోతే అప్పుడు రెస్పాన్సిబిలిటీ వాళ్ళ బదులు నువ్వు పోతావా? ఆఫీసర్లను కోర్టు గౌరవ న్యాయస్థానం జైలుకు పంపిస్తే అప్పుడు మరి రంగనాథ్ బదులు నేను పోతాను అంటావా? అనవు కదా. అప్పుడు రంగనాథ్నే పంపిస్తావు. నేను అదే ఆఫీసర్లకు చెప్తున్నా, అయ్యా మీరు ఈ చదరంగంలో రేవంత్ రెడ్డి గారి ధనదాహంలో, రేవంత్ రెడ్డి గారి రియల్ ఎస్టేట్ దాహంలో మీరు సమిధలు కాకండి, ఈ చదరంగంలో మీరు పావులు కాకండి అని నేను ఆ సోదరులకు రంగనాథ్ గారు ఒకప్పుడు నాతో పనిచేసిన ఆఫీసర్ అండి. ఆయన మీద కామెంట్ చేయను. ఆయన మా ప్రభుత్వంలో కూడా చాలా మంచిగా పనిచేసిండు. ముఖ్యమంత్రి ఏం ఆదేశాలు ఇస్తే ఆయన పాటిస్తాడండి. ముఖ్యమంత్రి నేను రంగనాథ్ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, రంగనాథ్ గారు ముఖ్యమంత్రి ఇచ్చే అక్రమ ఆదేశాలు పాటించకండి. మీరు ముఖ్యమంత్రి ఆడుతున్న ఈ రాజకీయ చదరంగంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలను బెదిరించి డబ్బులు గుంజాలనే ఈ ధనదాహం అనే ఏదైతే ఉందో, కుట్రలో ఉందో, మీరు పావులు కాకండి. నేను అదే చెప్తున్నా కదా, మాజీ ఐపీఎస్ కానీ చెప్తున్నా. ఒక అధికారికి కోర్టు మొట్టికాయలు వేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు బాణసంచ కాల్చుకొని సంబరాలు చేసుకుంటా ఉన్నారంటే ఇది ఆ అధికారికి చెడ్డ పేరు, ఒక అధికారికి మర్చిగా అనుకోవచ్చు. అది ఇక నేను దాని గురించి నేను మాట్లాడాను. ఏసీబీ ట్రాప్లలో పడ్డోళ్ళ మీద బాణసంచాలుగా ప్రజలు ఏ విధంగా బాణసంచాలు కాల్చుకుంటారు అనే దాని మీద నేను మాట్లాడను. కానీ నేను ఒకటే మళ్ళీ చెప్తున్నా, మీ ద్వారా మా అధికార సోదరులందరికీ కూడా, సోదరిమణులకు అందరికీ చెప్తున్నా, దయచేసి రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆడుతున్న రాజకీయ చదరంగంలో మీరు పావులు కాకండి. రేపు కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కింద వాళ్ళు జైలుకు పోతే ఈ రేవంత్ రెడ్డి మిమ్మల్ని కాపాడలేడు. మీ బదులు ఆయన జైలుకు పోతాడా? మీ బదులు ఆయన జైలుకు పోతాడా? పోలేడు కదా. అది ఆయన మమ్మల్ని పంపిస్తాడు జైలుకు. ఆ పరిస్థితి తెచ్చుకోకండి, మీకు కూడా కుటుంబాలు ఉన్నాయని చెప్తాను. సో ఈ గన్మెన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి మీరు చివరికి ఏం చెప్తున్నా, సెక్యూరిటీ రివ్యూ కమిటీ రికమెండేషన్ రద్దు చేయండి. అదేవిధంగా అందరినీ ఫెయిర్గా చూడండి. అర్హత లేని వాళ్ళకి ఇవ్వకండి, అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వండి. నిజంగా ఎవరికైతే ముప్పు ఉందో వాళ్ళకి ఇవ్వండి. పార్టీలకు అతీతంగా పనిచేయండి అని అంటున్నాను. థ్యాంక్ యూ.